తెలిసిందే బాగా నచ్చింది. అది ఆలోచించి తెలిసి ఇంటికెళ్తాను. వద్దు కాబట్టి దేవుడి అర్థకాలు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి పవిత్ర వాక్కులు పరిస్థితులు జ్ఞానము దాని వెండిని చెప్పే సంగతులు అలా ఉన్నాయో లేదో మాటలు ఎప్పుడు అది వాక్యానుసారమైనదా లేదా వేదానుసారం చూసుకుని మా యథార్థం ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించే అది అందరికీ తెలిసిందే. అక్కడ మనం ప్రధాన నాడు కొన్ని విషయాలు బాగా లోతుల్లోకి వెళ్ళి ఇక్కడ ఆ లోతులోకి వెళ్ళినట్లయి ఒకటో మొదటిది చేతులు నొప్పులు వస్తాయి కాబట్టి చదువుదాం గడ్డపరుచుకుని చదివినట్టు నువ్వి లోతుకి వెళ్ళి అసలు అక్కడ ఏముందో ఏమైందో ఆలోచించాలి. కొన్ని ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి మధ్యలో ఎవరిని కాకపోతే నాకు తెలియదు కాబట్టి చెప్పుకోవడం ఉంది. అయితే మనం ఎక్కడికి వెళ్దాం అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. దయచేసి బైబిల్ తీసి అందరూ నాతో పాటు 35వ వచనం చదువుదాం. 35 కాదు 38 చదువుదాం. కీర్తన పాడి అమ్మ 26ఏనా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం చదువుకోండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి ఎవరు మీరంటే ఈ 37వ వచనంలో పేతురు జబదయి కుమారులు ఉన్నారంట. ఇద్దరు పేతురు గారితో పాటు కొంతమంది ఉన్నారు. తీసుకుని కొండపైకి వెళ్ళాడు. వెళ్ళి అమ్మా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ సందర్భంలో యేసు ప్రభు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ ఉండండి, నాతో యేసుప్రభు అంటున్నారు నాతో కూడా మెలకుగా ఉండుడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయి, అయితే అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చి నిద్రించుట చూచి. అండి ఈ సందర్భం ఒకసారి ఎవరైనా ఒకరు రండి నా దగ్గరికి చెప్తాను. రత్నం బాబు ఒకసారి రామ్మ, నువ్వే రావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వేమంటావు అంటే ఇక్కడ నుంచొని తండ్రి యేసుప్రభు అన్న మాట నువ్వు అనాలన్నమాట. ఏమనాలంటే 26వ అధ్యాయంలో ఈ మాటను చదువు ఒకసారి. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాక నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఈ మాట నీ లోపల నిద్రపోయారంటారా? అక్కడ ఏమనుంది? నిద్రపోయారని ఉంది చూడండి. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి అని ఉందండి. తర్వాత ఒక గడి అయినను
అని చెప్పి ఇప్పుడు 42వ వచనంలోకి వెళ్తే, వెళ్ళి నా తండ్రి, నేను దీన్ని తాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాదని నీ చిత్తమే సిద్ధంగానే అన్నాడంట. వారు తిరిగి వచ్చి బహుగా నిద్రించుట చూశాడంట. ఒకసారి మరలా మన తమ్ముడు రత్నం ఈ ఈ వచనాన్ని చదువుతాడు. ఇది ఇక్కడ చదువు తమ్ముడు. వెళ్ళి నా తండ్రి, వెళ్ళి నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించు కాక అని ప్రార్థించి. అంతేనండి. అంటే యేసు ప్రభు ఈ మాట పలకటానికి లేదా నువ్వు వెళ్ళిపోరా, ఇప్పుడు ఈ రత్నం ఈ మాట పలికాడు కదా, ఈ మాట ఎంతసేపు పలుకుంటాడు రత్నం? అమ్మ ఎంతసేపు పలికాడు? గంట పలికాడా? లేదు, మహా అంటే ఒక 10 సెకండ్లు మాట్లాడాడు. ఈ 10 సెకండ్లో శిష్యులు నిద్రపోతారా? నిద్రపోతారా? నిద్రపోరండి, నిద్రపోరు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు వెళ్ళి ఒకవేళ ఇదే పలుకుంటే, ఈ లైనే మాట్లాడుంటే నిద్రపోయేవారు కాదు. ఎందుకంటే ఈ వచనం పలకటానికి ఎంతసేపు పడుతుంది? 10 సెకండ్లు కూడా పట్టలేదు. 10 సెకండ్లు నిద్ర అవుతారా? లేదు. యేసు ప్రభు మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు నిద్ర అవుతున్నారంట. మళ్ళా వెనక్కి వెళ్తే 44వ వచనంలో ఏమంటున్నాడంటే, మరలా అమ్మ 42వ వచనం తల్లి, మరలా రెండవ మారు, అంటే మొదటిసారి అయిపోయింది, రెండవసారి చెప్పాడు. వచ్చాడు ఫస్ట్ యేసు ప్రభు చూశాడు, నిద్ర అవుతున్నారేంట్రా, నాతో మెలకువగా ఉండండి అని చెప్పాడు. ఓకే డన్, మేము మెలకువగా ఉంటాం, మేము నిద్రపోము అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళా రెండోసారి వచ్చేసరికి, రెండోసారి ఈ నెల ఏమని ప్రార్థన చేస్తాడంట? రెండవసారి వెళ్ళి నా తండ్రి, నేను దీనిని తాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కానిడలా నీ చిత్తమే జరిగించు కాక అని ప్రార్థించి అన్నాడు. ఈ లైన్ పనికిలోపు మళ్ళా ఇలా ఏమైపోయారంట? మరలా నిద్రపోయారంట. 44 వచ్చిన ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్తూ 3వ మారు ఎన్నిసార్లు చేశాడంటే ఆయన ప్రార్థన? 4 సార్లు చేయొచ్చు కదా. నా ప్రశ్న, ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. ఇక్కడికి వస్తే ఇలాంటి ప్రశ్నలు 3 సార్లు ఎందుకు, 4 సార్లు చేయొచ్చుగా అమ్మా. ఎన్నిసార్లు చేయొచ్చు యేసు ప్రభు? ఇప్పుడు 2 సార్లు చేయొచ్చుగా, 3 సార్లు చేయొచ్చుగా, 4 సార్లు చేయొచ్చు కదా, 5 సార్లు చేయొచ్చు కదా. 3 సార్లు ఎందుకు చేశాడు ఆయన? అదే ప్రశ్న వేసుకోవాలి. మనకు డౌట్ రావాలి. వాక్యం చదివినప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. యేసు ప్రభు వాళ్ళని మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదని డౌట్ రావాలి. ఆయన వెళ్ళిపోయాడు. ఏంటి ఈ ప్రార్థన? ఏంటి ఆమేన్ ప్రభువా ఈ గిన్నె నా నెత్తి నుండి తొలగించు ఆమేన్ అని వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. అక్కడ పెద్ద ప్రార్థన జరిగింది. మా ఏ ప్రార్థన జరిగింది? పెద్ద ప్రార్థన. అంటే ఎంత పెద్ద ప్రార్థన అంటే అది మనకు అర్థం అవ్వదని 2 లైన్లో, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె, ఆ మాటగా నిద్రపోయే అంత టైం ఉందా? లేదండి. ఆ మాటకి వెళ్ళిపోయి కునిపాట్లు పడే అంత టైం కూడా కాదు. మరి ఎందుకు అక్కడ అలా రాయబడింది? ఒక సుదీర్ఘమైన ప్రార్థన యేసుప్రభు వారు చేస్తున్నారు. మొదటిసారి ప్రార్థన చేసి వచ్చే లోపు వీళ్ళు ఏమైపోయారంట? ఓ రౌండ్ కునికి వేసేశారు. రెండవసారి ప్రార్థన చేసి, తండ్రి అయితే నీకు ఇష్టం లేదా, నీ చిత్తమైతే నీకు తప్పదంటే నేను చేస్తాను ప్రభువా అంటాం కూడా. ఏంటి తండ్రి, నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్తే ఆ మాటగా నిద్ర అయ్యారా? మళ్ళీ 3వసారి వచ్చాడంటే యేసు ప్రభు. 3వసారి వచ్చినప్పుడు అన్నాడంట, సరే ఇంకా మీరు మారారు కానీ ఇదిగో ఒక పని చేయండి. అప్పుడు ఆయన తన శిష్యులద్దకు వచ్చి 45వ వచనం, ఇంకా పడుకోండిరా బాబు, ఇంకేం చేయాలి? ఇంకా పడుకొని మీ అలసట తీర్చుకోండి, ఎందుకంటే నేను అప్పగింపబడే సమయం వచ్చేసింది. యేసు ప్రభు 4 సార్లు ఎందుకు చేయలేదు ప్రార్థన? 3 సార్లు ఎందుకు చేయలేదు ప్రార్థన? చూద్దాం. అసలు మామూలుగా యేసు ప్రభు ఎక్కడైనా ప్రార్థన చేశాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గారి సందర్భం ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 11వ. యేసు కన్నులు పైకెత్తి తండ్రి
నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. చూడండి, యేసుప్రభు అంటున్నాడు, నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును. మనవి అంటే ప్రార్థన. నువ్వెప్పుడు నా ప్రార్థన వింటున్నావని నాకు తెలుసు, ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న జనం సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను అని చెప్పి, లాజరు బయటికి రా అని బిగ్గరగా పిలిచాడంట ఆయన. ఇప్పుడు యేసు ప్రభు గారు అక్కడ 3 సార్లు ప్రార్థన చేశాడా అమ్మా? ఎన్నిసార్లు చేశాడు ఆయన? ఒకసారి చేశారు ఆయన ప్రార్థన. అంటే ఒక్కసారి ప్రార్థన చేస్తే సరిపోద్ది, కానీ 3 సార్లు చేయాల్సిన అవసరం లేదు. అందుకే యేసు ప్రభు గారి గురించిన కొన్ని బలమైన వచనాలు మనం ఎప్పుడు పట్టించుకొని వచనాలు కొన్ని ఉంటాయి. నేనేమన్నా అర్థం చేసుకోండి. బలమైన వచనాలు మనం పట్టించుకొని వచనాలు ఉంటాయి. యేసుక్రీస్తుని అపోస్తులుడు అనొచ్చా? 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 చెప్పండి. పిల్లిల్లా ఇల్లా ఇల్లా అనకండి. చేపలు తిని ఏం తర్వాత పిల్లి ఇల్లా ఇల్లా అంటది, అలా అనకండి. అనొచ్చా అనకూడదా? చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరిశుద్ధ సహోదరులారా, ఆగాలి, వెళ్ళిపోకూడదు. మనం ఇప్పుడు గూడ్స్ ట్రైన్ అనమాట, మెల్లగా వెళ్ళాలి, ఎక్స్ప్రెస్ కాదు. ఎవరంటే యేసు ప్రభు? చదవండి, అందరు తీయండి, పేజీ నెంబర్ చెప్పండి. లేకపోతే 201 అంట, తీయనా? చదవండి అమ్మా, చదవండి. 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు. ఎవరంట? యేసు ప్రభు ఎవరంట? అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? పిలవబడినవాడు లేదా పంపబడినవాడు, ఒక పని నిమిత్తం పంపబడినవాడు. ఇప్పుడు యేసు ప్రభుని అపోస్తులుడు అనొచ్చా? అనొచ్చు. ఇప్పుడు మళ్ళీ అక్కడ భక్తుడు అంటున్నాడు ప్రధాన. ఎవరంటే యేసు ప్రభు ప్రధాన యాజకుడు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి? ప్రధాన యాజకుని విజ్ఞాపన. గెత్సేమనే తోటలో ఇప్పుడు అక్కడ యేసు ప్రభువుని మనము ఎలా ఊహించుకోవాలి అంటే, ఎలా ఊహించుకోవడం ఏముంది, వాస్తవం ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీదకి ఒక కారణంతో వచ్చాడు. మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ఎవరంట? యేసుక్రీస్తు ఎలా వచ్చాడంట? ప్రధాన యాజకుడుగా వచ్చాడంట. మళ్ళా ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం కొన్ని వచనాలు చూసి ముందుకెళ్దాం. 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనున్న ఇట్టి ప్రధాన యాజకుడు. ఎవరంట? నేనా? ప్రధాన యాజకుడు అంటే ఎవరక్కడ? యేసుక్రీస్తే. హెబ్రీ 3:1 ఉంది, హెబ్రీయులకు రాసిన 9:11 ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 ఉంది, 4:14 కూడా ఇదే అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ఎవరంట? యేసు అనే అతను ఎవరంట? గొప్ప ప్రధాన యాజకుడు. గ్రేట్. గొప్ప అంటే గ్రేట్. అందుకే యేసు ప్రభు అంటే పలికిన ఒక మాట మరలా మనం చూద్దాం వెళ్ళి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు నేను చెప్పే వచనాలన్నీ ప్రారంభ పునాదుల మీద మనం వెళ్తున్నాం. ఏ పునాదులు? యేసుక్రీస్తును
ఈ రోజుకి ప్రస్తుతానికి మనం ప్రధాన యాజకుడు అనే కోణంలో చూస్తే ఈ ప్రధాన యాజకుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు తెలుసా? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చడానికి కొట్టివేయడానికి రాలేదు. ఈ ప్రధాన యాజకుడంట చూడండి, ఈ ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఎవరంటే ఈయన ప్రధాన యాజకుడు. ఈరోజు యేసుప్రభుని మాట్లాడకండి కంచేపు ప్రధాన యాజకుల్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడి పని ఏంటి? అసలు పాత నిబంధనలో యాజకత్వం చెయ్యాలి. ఏం చేయాలి? యాజకత్వం. దేవుని మందిరంలో పని చేయాలి, ముఖ్యమైన పనులు చెయ్యాలి. దేవుని మందిరంలో ఎవరిని ఎన్నుకున్నాడు పని చేయడానికి? లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. అందులోకి ప్రత్యేకంగా అహరోను సంతానాన్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు అనగానే పాత నిబంధనలు ఎవరు గుర్తొస్తారు మనకి? అహరోను గారు గుర్తొస్తారు. ప్రధాన యాజకుడైన అహరోను అని మాటికి పాత నిబంధనలో మనకి ఏమవుతుంది? కనపడుతూ ఉంటది. ఇప్పుడు 3 సార్లు ఆయన మన ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు గెత్సేమనే తోటలో అప్పగింపబడు రాత్రి చూడాలి. అప్పగింపబడు రాత్రి అంటే ఆ రాత్రి తర్వాత యేసుప్రభు ఏమవుతాడు? లేదా ప్రధాన యాజకుడు ఏమవ్వాలి? ఏమవుతాడు? అప్పగింతే పప్పలేడతారా? అరిసెలేస్తారా? ఏం చేస్తారు? సిలువేసేస్తారు ఆయన్ని. ఏం చేస్తారు అంటే ఒక రకంగా ఆయన ప్రాణాన్ని తీసేస్తారు. ప్రాణము పోయే ముందు రాత్రి గెత్సేమనే తోటలో ప్రధాన యాజకుడు ఏ విజ్ఞాపన ఎన్నిసార్లు చేస్తున్నాడు చూడాలి. ఎన్నిసార్లు చేస్తున్నాడు? మన ప్రధాన యాజకుడు గెత్సేమనే తోటలో బలవ్వడానికి ముందు ఎన్నిసార్లు ప్రార్థన చేసినట్టుగా మనం వాక్యం చూసాం? 3 సార్లు చూసాం. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఒక చోట నిలబడి ఏమంటాడంటే మత్తయి సువార్త 5:17లో, ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాల్ని కొట్టేను, నేనేం చేస్తాను తెలుసా? పాటించి నెరవేరుస్తాను. ఏ మనిషి చేయలేని పనిని, ఏ నరశరీరి చేయలేని పనిని నేను ప్రధాన యాజకుడిగా వచ్చి చేసి నిరూపించి దాన్ని తీసేస్తాను అన్నాడు. గమనించాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడు మళ్ళా నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే బాగా అర్థం చేసుకోండి. ప్రధాన యాజకుడు చనిపోయే ముందు, అప్పగింపబడే ముందు, శ్రమపడే ముందు ఎన్నిసార్లు విజ్ఞాపన చేయాలి? 3 సార్లు. పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా మరి దీని గురించి? ఉందా లేదా? చెప్పండి. మళ్ళీ పిల్లిలా ఒప్పుకుంటారు. ఉందా లేదా? యేసు ప్రభు కొట్టేతనకి రాలేదన్నాడంటే ఎక్కడో చోట దాని గురించి ఉంటది. ఆయన లేకుండా ఆయన చేయడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రానికి సంపూర్తి. దేన్ని వదలడైనా ప్రతి దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. దేన్ని మర్చిపోవడానికి లేదు, దేన్ని విడిచిపెట్టడానికి లేదు, ప్రతి దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు గెత్సేమనే తోటలో కూడా యేసు ప్రభు నెరవేర్చడానికి ఒక క్రియ చేస్తున్నాడు. గెత్సేమనే తోటలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని అభ్యసించడానికి, ఇదిగో లేఖనములు నెరవేరటానికి యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఏం చేస్తున్నాడు తెలుసా? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? ముమ్మారు. ఇది ఎన్నిసార్లు చెప్పుకుంటాను తెలిసి ఇప్పుడు వాక్యం చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఇది మీకు బాగా బండ గుర్తయిపోవాలి. ఎందుకంటే ఇది సీజన్ కదండి, సీజన్ కదా. ఇప్పుడు ఈ బాధలన్నీ మనకి ఎందుకు?
ఓ పాట పాడి వదిలేద్దండి. ఓ పాట పాడి వదిలేయచ్చు కదండీ! మాకెందుకండి? ఎక్కడుంటే మాకెందుకు? పాత నిబంధనలు ఉండే ఉంటది. ఏదో మూలన మనకెందుకంటే అయన్నీని. ఏదో 4 మాటలు చెప్పి మా కోసం ప్రార్థన చేయండి. మా ఇంట్లో కష్టాలు తీర్చండి. ఆ! ఆ! ఏదో ఏదో చిన్న మా కోడి గుడ్డెట్టలేదని ప్రార్థన. ఇయన్నీ మాకెందుకండి? ఆ! మా కోళ్ళకి జబ్బులొచ్చేత్తన్నాయి ప్రార్థన చేయండి. ఇయన్నీ మాకెందుకండి? మా గేదె గడ్డించలేదండి. ఇయన్నీ మాకెందుకండి? ఎక్కడుంటే మాకెందుకండి ఇయన్నీనా? మా గేదె గడ్డి మేతలేదండి. కొంచెం దాని గురించి ఒళ్ళంతా నొప్పులండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మాకు ఇయన్నీ ఎందుకండి? ఆయన 3 సార్లు చేస్తే మాకెందుకు? 4 సార్లు చేస్తే మాకెందుకు? ఎన్ని సార్లు చేయనివ్వండి ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. ఆయన ఏదో చేసుకున్నాడు. ఆయన బాధలో ఆయన ఉన్నాడు. మనకెందుకండి అయన్నీ అంటారా? అలా అని ఫలమైతే ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. అలా అయితే ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. వాక్యమును ధ్యానించడానికి ఇక్కడ కూర్చున్నాం. ఏదన్నా పట్టుకున్నామంటే దాన్ని ఎండ్ వరకు వెళ్ళిపోవాలి. అసలు ఎందుకన్నాడు ఆయన అలాగా? పైగా మత్తయి సువార్త స్టార్టింగ్ లో అన్నాడు, ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. మరి ఇక్కడ అంటున్నాడు నెరవేర్చే పనిలోనే గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి వచ్చాడంట, చూశాడంట, పుసుక్కుని పడుకున్నారంట. రెండోసారి వెళ్ళాడంట, చిన్న మాట మాట్లాడాడంట, పడుకుంటూ పోయారంట. మూడోసారి అలాగే చదువుకున్నాం మనం. ఆయన ఏం చేయడు తెలుసా? గెచ్చమైన తోటలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? సుదీర్ఘమైన ప్రార్థన. ఎలాగంటే, ఒరే నేనండి రాత్రండి బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళానండి అన్నారనుకోండి. డైరెక్ట్‌గా హైదరాబాద్ వెళ్ళిపోయావా కళ్ళు మూసుకొని? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ వెళ్ళాలి, నల్లగొండ వెళ్ళాలి. ఇంకా అలా ఆ ఊర్లో ఏమొత్తే అయన్నీ దాటుకొని ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే పెట్టిలో పెట్టకుండా నిన్ను జాగ్రత్తగా తీసుకొస్తే ఇంటి వరకు నువ్వు అవతలకి చేరగలవు. అంతేనా? సింపుల్‌గా ఏం చెప్తాం? రాత్రే వచ్చానండి హైదరాబాద్ నుంచి, కోయిటా నుంచి అంటాం. లేకపోతే ఏమంటాం? కోయిటా నుంచి రాత్రి వచ్చానండి, రాత్రి ఎక్కానండి ఫ్లైట్ అంటాం. కానీ అది ఎంత ప్రయాణమో ఆ చిన్న మాటలో ఉంటది. అంటే రాత్రి అండి నేను కోయిట వెళ్ళి వచ్చానండి అన్నారు. కోయిట నుంచి వచ్చానండి. ఎప్పుడు వచ్చారా అంటే రాత్రి వచ్చాను అంటాడు. లేదా ఇందాక వచ్చాను అంటాడు. అంటే ఆ ప్రయాణము ఎంతసేపో మనకు తెలుసు కాబట్టి కోయిట అంటే ఎక్కడెక్కడేంటి రాత్రి ఎక్కుంటావు, పగలు దిగుంటావు అంటాం. అంతేనా? హైదరాబాద్ అంటే ఎక్కడెక్కడేంటి నిన్న ఎక్కుంటావు, అయితే రాత్రి ఎక్కుంటావు అంటారు. అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం దూరమైన ప్రయాణం అని, బెంగళూరు నుంచి రావాలంటే కొంచెం దూరమైన ప్రయాణం అని ఎలా మనకు తెలుసో యేసు ప్రభు ఈ 2 మాటలే మాట్లాడలేదండి అక్కడ. అదంతా ఏంటనుకుంటున్నారు? శిష్యులు నిద్రపోయి సేద తీర్చే అంత టైం అంటే ఎంతసేపు అయి ఉండొచ్చు తెలుసా? ఒక గొప్ప ప్రార్థన చేశాడు. 1 గంట 2 గంటలు చేసుంటాడు ఆయన. వచ్చేసరికి ఆ గంట 2 గంటలు వీళ్ళు ఏమయ్యారు? నిద్రపోయారు. రెండోసారి వెళ్ళాడు. తండ్రి ఇదిగో నీకు ఇష్టం లేదా? ఇదిగో నీ ఇష్టమైతే నా ఇష్టమే. ఓకే కానిచ్చేయి. మళ్ళొచ్చాడు చూసాడు. పడుకున్నారేంట్రా అని. ఈ లైన్ మాట్లాడి వచ్చేయలేదు ఆయన. అర్థమైందా? ఈ లైన్ మాట్లాడడానికి రత్నం ఎంతసేపు మాట్లాడాడు అక్కడ? 10 సెకండ్లు మాట్లాడి ఉంటాడు. 10 సెకండ్లో పలికే పదాలు కాదండి ఇవి. ఒక సుదీర్ఘమైన ప్రార్థన. ఇందాక ప్రశ్న వేసాను, ఎవరో మాట్లాడలేదు. మేకల్లో అలా చూస్తున్నారు నా ఇంకా. ఎక్కడైనా ఉందా పాత నిబంధనలు అని అడిగాను. ఉంది. అందుకే యేసు ప్రభుని ప్రధాన యాజకుడు అన్నాను. ఎక్కడో ఉంది పాత నిబంధనలో? ఎక్కడుంది? అహరోను క్రమం ఎక్కడుందో అక్కడికి వెళ్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. చాలా మంది భక్తులు ఇలా ప్రార్థన చేసే తమ జీవితంలో నెరవేర్చుకున్నారు ప్రధానత్వాన్ని. చూద్దామా ఒకసారి? లేవ్యకాండం 16వ అధ్యాయానికి వెళ్దాం. ప్రధాన యాజకుడైన అహరోను చేస్తున్న పనిని ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. లేవ్యకాండము 16వ అధ్యాయం 11వ వచనం నుంచి మెల్లగా చదువుకుంటూ వెళ్దాం. లేవ్యకాండము 16వ అధ్యాయము దయచేసి మీరందరూ కూడా బైబిల్లో తీయండి, నాతో పాటు చదవటానికి చూడండి. 16వ అధ్యాయములో దేవుడు అహరోను ఇద్దరి కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను. అహరోను ఎవరు? పాత నిబంధనలో సర్పంచ్ గారా? ఎవరు? ఏ యాజకుడు? ప్రధాన యాజకుడు అహరోను.
అహరోను అయితే ఈ అహరోను కరుణాపీఠము మీద మీరు మీరు గుర్తుంచుకోండి కొన్ని పదాలు నేను లాస్ట్లో అడుగుతాను. ఏ పీఠం మీద? కరుణాపీఠము. కరుణాపీఠం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు అనుకోండి, ఒక సీట్లో కూర్చుంటాడు. సీఎం గారు ఒక సీట్లో కూర్చుంటాడు. ఆ సీటు మనకు తెలిసింది, సీఎం గారి సీటు అది రాష్ట్రపతి. జడ్జి గారికి ఒక సీటు, లాయర్ గారికి ఒక సీటు, నేరస్తుడికి ఒక సీటు, కుష్ఠోడికి కుంటోడికి కూడా ఒక సీటు ఉంది. కానీ కంటికి కనబడని ఒక సీటు ఉంది. అదే సీటు, కుర్చీ? కరుణాపీఠం. ఈ కరుణాపీఠం అనేది మనిషి కంటికి కనబడిన తాత్కాలికమైన ఛాయ. ఏదైతే దేవుడు కరుణామయుడు గనక ఆయన కూర్చునే పీఠం. సీఎం గారు కూర్చుంటే సీఎం గారు కుర్చీ, పిఎం గారు కూర్చుంటే పిఎం గారు కుర్చీ, కరుణామయుడు కూర్చుంటే కరుణామయుడు కుర్చీ. ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. కరుణామయుడు అంటే మళ్ళీ కృష్ణ గారు అనుకుంటారేమో, సూపర్ స్టార్ కృష్ణ కాదు. కరుణామయుడు అంటే ఎవరో? కరుణకు పాత్రుడు లేదా కరుణకు ఆధార సంభూతుడైన యేసుక్రీస్తు పీఠమది. ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రధాన యాజకుడితో చెప్తున్నాడు, ఇదిగో నువ్వేం చేస్తావు తెలుసా అహరోను, నువ్వు ఒక ప్రాయశ్చిత్తాన్ని చెయ్యాలి. ఎవరి కోసం తెలుసా? చూడండి, ఇప్పుడు చదవండి. మొదటిగా 16వ వచనం చదువు. 16వ వచనం. 11వ వచనం చదువు. 11వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను. ఇప్పుడు ఇక్కడ పాత నిబంధనలో పాప పరిహారార్థ బలిగా ఒక దూడపిల్ల అన్నాడు కదా. క్రొత్త నిబంధనలో పాప పరిహారార్థ బలిగా ఎవరు బలి అయ్యారు? యేసుక్రీస్తు. ఓకే, మంచిదని బాగా రాసుకోగలుగుతారా? పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకువచ్చి తన నిమిత్తమున తన ఇంటి వారి నిమిత్తమున. ఎవరి నిమిత్తమున ప్రాయశ్చిత్తం చేయాలంట అమ్మా? తన నిమిత్తము. ఇద్దరు కలిపే, అంటే నా నిమిత్తము అన్నాడు అహరోను. అహరోను నిమిత్తం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇంకా రెండవది ఎవరి కోసం చేయమంటున్నాడో చూద్దాం. 14వ వచనం. 16వ వచనం. 11 చూసాం కదా, 16వ వచనంలో చూద్దాం. ఇశ్రాయేలీయుల సమస్త పాపమును బట్టి, అనగా వారి అపవిత్రత బట్టి. అంటే మొదట ఎవరిని బట్టి ప్రాయశ్చిత్తం చేయాలి? ఎవరిని బట్టి చేయాలి? తన కోసం చేయాలి. తర్వాత ఎవరి కోసం చేయాలి? ఇశ్రాయేలీయుల కోసం చేయాలి. ఇంకా 20వ వచనం చూడండి. పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం. అసలు ఏం తప్పు చేసినాయి? ఇప్పుడు ఇశ్రాయేలీయులు అంటే మనుషులు కాబట్టి తప్పు చేశారు. అహరోను మనిషి కాబట్టి తన కోసం ప్రాయశ్చిత్తం అవసరం. మరి ప్రత్యక్షపు గుడారానికి ఇంకా పరిశుద్ధ స్థలానికి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయమంటున్నాడు కదండి. ఎందుకు చేయాలి? అర్థమైందా నా ప్రశ్న? ఇప్పుడు అనిల్ వెళ్ళి స్నానం చేసిరా అంటారు, నవీన్ వెళ్ళి స్నానం చేసిరా అంటారు, పోడియం వెళ్ళి స్నానం చేసిరా, యాంప్లిఫైర్లు వెళ్ళి స్నానం చేసిరండి అంటారా? అనరు. ఏ పాపం చేసినాయి అంటారు, అంతేనా? ఎవరు చేయాలి ప్రాయశ్చిత్తం? ఎవరికి? మనిషికా అండి, గుడికా? మనిషికే. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నివసించే లేదా మీరు ప్రార్థించే గుడికి కూడా ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? మొత్తం 3 వచ్చినాయి. ఈ అహరోను ఎన్నిసార్లు ఎంతమందికి ప్రాయశ్చిత్తం చేయాలో ఒకసారి చెప్పండి నాకు. చెప్పండి, పర్లేదు, సిగ్గుపడకండి. ఎవరి కోసం చేయాలి? 1, తన కోసం చేసుకోవాలి. 2, ఇశ్రాయేల్ కోసం చేయాలి. 3, పరిశుద్ధ స్థలము బలిపీఠం కొరకు, ఇంకా అక్కడ గుడారం కొరకు చేయాలి. బలిపీఠాన్ని ప్రాయశ్చిత్తం చేయాలి. బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం ఎందుకు చేయాలి తెలుసా? ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చనిపోయారు అనుకోండి,
లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, శవాన్ని తీసుకెళ్ళిన వెంటనే బిస్కెట్లు తింటాం అక్కడ కూర్చొని. ఏం చేస్తాం ఫస్ట్? ఏం చేస్తాం? ఏం చేద్దాం? మాట్లాడండి, అసలు ఏం చేయరా? ఇల్లు ఎందుకు చేసుకుంటారు? ఆ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క బ్యాక్టీరియా, పోనీ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చెప్తున్నాను. ఎక్కడ మనం వచ్చేలోపు 4 బ్రాందీ సీసాలు, వాటర్ ప్యాకెట్లు, సోడాకాయలు ఉన్నాయనుకోండి, అవి ఎలా పక్క తీరి పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటామా? ఎందుకు చేసుకోం? ముందు ఏం చేద్దాం ఇక్కడ? ఎవడరా అంత దరిద్ర పెదవని తిట్టుకుని అవన్నీ తీసి బయట ఆడేసి శుభ్రం చేస్తాం. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఎక్కడ చూద్దాం? 14వ వచనం నుంచి చూద్దాం. ఉమ్. ఆ, 16వ వచనం చూద్దాం. 16వ వచనం. ఉమ్. బట్టియు అనగా వారి ఆ అత్- ఆ వారి అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయ. ఎవరిని బట్టి మందిరాలు అపవిత్రమవుతున్నాయంట? మనం చేసే పనులు బట్టి, మనం వెళ్ళే గుడి, మనం వెళ్ళేటటువంటి అప్పుడు అక్కడ జరుగుతున్న, అక్కడ చెప్తున్నాడు దేవుడు మోషే లేదా అహరోను, ఇదిగో అపవిత్రులైన వారి అతిక్రమమును బట్టి మందిరం కూడా ఏమవుతుంది? అపవిత్రమ. ఇర్మియా గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇర్మియా గ్రంథంలో ఒక చిన్న 12వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? దేశంలో ఉన్న గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి? ఆ ఆ ఆ ఆ అమ్మా, గ్రామర్లో చదవండి అమ్మా, గ్రామర్లో చదవండి. మీరు చదివితే ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, రాముడితో కపిలుడు ఉన్నాడంటే రాముడి తోక పిలుడు అన్నాడంట, అంటే రాముడికి తోక ఉంది. ఇలాంటి చిన్నప్పుడు ఉంది కథలో. బైబిల్ దగ్గర అలాగా గ్రామర్ లేకుండా చదవకూడదు. చక్కగా నీట్గా వచనం టు వచనం చదవాలి. అప్పుడు చదివినప్పుడు సేవకుడికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము ఎంత అన్నాను ఇందాక? ఎంతమ్మా? 12:4. నేను చదువుతాను చూడండి ఒకసారి. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడని దుష్టులు చెప్పుకొనిచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులను సమసిపోవుచున్నవి. అర్థమైందా? అంటే మనిషి చేసిన తప్పును బట్టి గడ్డి ఎండిపోతుందంట, పక్షులు చచ్చిపోతున్నాయంట, ఇంకా భూమి బాధపడుతుందంట. ఉదాహరణకి బాగా అర్థం అవడానికి చెప్తాను నేను. దేవుడు మన క్రియలను బట్టి వర్షాన్ని రాకుండా ఆపాడు అనుకుందాం. ఆపితే మనకి ఎదురు గడ్డి ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. చెరువులు ఏమవుతాయి? ఎండిపోతాయి. చెరువులు ఎండిపోతే చెట్లు వర్షం లేక మరి కాయలు కాతాయా? చింత చెట్టుకి మరి చింతకాయలు, సీతాఫల చెట్టుకి సీతాఫలకాయలు కాతాయా? కాయవు. ఇప్పుడు పక్షులు ఏమవుతాయి? పక్షులు ఏమవుతాయి? మనకలా మాంసం తెచ్చుకుని తింటాయా కొట్టుకడికి వెళ్ళి? మరి ఏం చేస్తాయి? వాటికి బియ్యం లేక గడ్డి ఎండిపోద్ది. గడ్డి ఎండిపోతే ఆటోమేటిక్గా భూమి నెరలు విడుస్తుంది, ఏది పండదో. ఏది పండకపోవటం వల్ల కోళ్ళు అంటే గింజలు ఉంటాయి, కోళ్ళకి ఉండవు. అసలు మనిషికే టికానా ఉండదు వర్షం పడకపోతే. అంటే ఒక మనిషి అపరాధాన్ని బట్టి భూమి శపించబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు పశువులన్నిటిలోను ఆదాము శాపం చదవండి ఒకసారి. ఆదాము నిన్ను బట్టి ఈ భూమి ఏమైందంట? ఏమైంది? శపించబడిపోయింది భూమి. ఆదాము చేసిన పనిని బట్టి, ఆదామా నిన్ను బట్టి భూమి శపించబడుతుంది అన్నాను. ఇర్మియా గ్రంథములో ఇదిగో మనుషులు చేసిన అపరాధములు బట్టి పక్షులు చనిపోతాయి, గడ్డి ఎండిపోద్ది, భూమి ఏడుస్తుంది అన్నాడు. ఇదెంత నిజమో ఇదిగో ఇశ్రాయేలీలు చేసిన అతిక్రమమును బట్టి
ప్రత్యక్ష గుడారము కూడా ఏమైందంట, లేదా మందిరము కూడా ఏమైందంట, అపవిత్రపరిచింది. ప్రధాన యాజకుడికి దేవుడు ప్రత్యక్షపరచబడి ఒక్కసారి నీ కొరకు, రెండవది ఇశ్రాయేలీల కొరకు, మూడవది మందిరము కొరకు నువ్వేం చేయాలి? ప్రాయశ్చిత్తం చెయ్యి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఎవరు చేయాలి? యేసుక్రీస్తు అనకూడదన్నాను ఇందాక. ఎవరు చేయాలి? ప్రధాన యాజకుడు 3 సార్లు విజ్ఞాపన చేశాడు. ఎవరి కొరకు తెలుసా? మన కొరకు. ఇప్పుడు మందిరం ఎవరు చెప్పండి? అప్పుడు మనిషి క్రియలను బట్టి మందిరం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. ఇప్పుడు నువ్వు చేసే పనులు బట్టి, నీ చూసే చూపులను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఏది అపవిత్రమవుతుంది? దేహం ఏంటి? దేవాలయం. దేహం ఏంటంట? దేవాలయం. అందుకే దశలోనికలకు రాసిన పత్రికలో ఉంటది, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా తను తాను హెచ్చించుకొని ఎక్కడ కూర్చున్నాడు అంటాడు? మనుషుల హృదయాల్లో కూర్చున్నాడు. నీ దేహమే దేవునికి ఆలయం. ఇది తెలిస్తే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన ఏ దేవాలయం గురించి చేశాడు చెప్పండి? యేసు ప్రభు గారే డైరెక్ట్గా అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి. ఎన్ని రోజులు కడతాను? దేని గురించి మాట్లాడాడు? ఆయన దేహమును దేవాలయము గురించి చెప్పాను అని. ఇప్పుడు పాత నిబంధనలో ప్రధాన యాజకుడు దేని కొరకు ప్రార్థన చేయాలి? ప్రాయశ్చిత్త ప్రార్థనలో మందిరము గురించి ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఎవరి గురించి చేయాలి తెలుసా? ఇశ్రాయేలీయుల గురించి చేయాలి. మరి క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడు ఎవరి కోసం చేస్తుంటాడండి ప్రార్థన? పాప ప్రక్షాళన జరగాలంటే సమస్త మనుషుల పాపాలు ఎవరి మీద ఉన్నాయి చెప్పండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చదవండి ఎవరికి. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము అంటే తెలియని ఆయన మన కోసము పాపముగా ఆయన పాపి కాదు. అర్థమవుతుందా? ఆయన పాపి కాదు, మన కొరకు పాపముగా చేసుకున్నాడు తను తాను. అందుకే యోహాను ఏమంటాడు తెలుసా యేసు ప్రభుని? యోహాను అలా యేసుక్రీస్తు అలా నడుచుకుంటూ వస్తుంటే యోహాను యోర్దాను నది దగ్గర నుంచుని, ఇదిగో మన తలకాయ పోటు తీసేసే దేవుడు వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు మన అప్పుల భారం తీర్చేవాడు అన్నాడా? ఇదిగో మనకు డబ్బులు ఇచ్చేవాడు వస్తున్నాడు అన్నాడా? లేదా ఇదిగో నీ ఒళ్ళెప్పులు తీసేసే దేవుడు వస్తున్నాడు అన్నాడా యోహాను? అన్నది. ఏమన్నాడు తెలుసా యోహాను? ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అహరోను ప్రాయశ్చిత్తం కోసం ఏం చంపుతున్నాడు తెలుసా? అక్కడ అహరోను ప్రాయశ్చిత్తం కోసం దేని చంపుతున్నాడు? 16లో గొర్రె పిల్లనే చంపుతున్నాడు, మేకల్నే చంపుతున్నాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి మోషేకి చెప్తాడు, ఇదిగో మోషే గొర్రె పిల్లని తెచ్చుకో, పస్కా చేయి. ఏం బలవ్వాలి అక్కడ? పస్కా గొర్రె పిల్ల బలవ్వాలి. ఎందుకంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయుల్ని ఎవరు నమ్మితే వారిని మరణం నుంచి తప్పించడానికి ఆ గొర్రె పిల్ల ఉంటే, ఇదిగో ఈ లోకములో ఉన్న సమస్త నా పాపాలు తీయడానికి, నా పాపాలకు ప్రాయశ్చిత్తం జరగటానికి ఒక ప్రధాన యాజకుడు ప్రార్థిస్తున్నాడు. ఎక్కడ? గెత్సేమనే తోటలో. ఈ కాంటెక్స్ట్లో ఎప్పుడైనా చదివారా మీరు? 3 సార్లు చేశాడంటే 4 సార్లు చేశాడు, ఆయన ఇష్టం, ఆయన అన్నట్టు వదిలేస్తాం. ఎందుకు చెయ్యాలంటే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చాలి గనక గెత్సేమనే తోటలో
ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ఎందుకు తెలుసా? ఒకటి, ఈ దేహమను దేవాలయం కోసం. రెండవ విజ్ఞాపన దేనికోసం? ఇదిగో, లోక పాపములను మోసుకొని పోవడం కోసం. ఇక మూడవ విజ్ఞాపన మనం చూడగలిగితే దేనికోసం చేస్తున్నాడంట? ఒకటి, తన కోసం అయిపోయింది. అంటే ఆయనండి, వాస్తవంగా నేను చెప్తున్నాను, ఒక మాట జాగ్రత్తగా గమనించండి. ఆయన మొన్న కొంతకాలం వరకు నేను కూడా ఏమనుకునేవాడినంటే, యేసు ప్రభు అండి సిలువెక్కడానికి భయపడ్డాడు, ఆ అందుకే ఈ గిన్నె నా నుంచి తీసే అన్నాడు, ఈ గిన్నె నా నుంచి తొలగించిన ఆయన అని అడిగాడు. ఎందుకంటే యేసు ప్రభుకి భయం వేసిందండి. యేసు ప్రభు ఇష్టం లేదండి సిలువెక్కడం. తండ్రి సంకల్పించాడు కాబట్టి యేసు ప్రభు. ఎంత అబద్ధం అండి అది! ఎంత బూటకపు మాట అది! యేసు ప్రభుకి ఇష్టం. ఎందుకంటే తెలుసా? తన ప్రాణము పరిత్యజించడానికి ఆయన వచ్చాడు. అండి, మీకు ఒక విషయం చెప్తాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. యేసు ప్రభుని మొన్న కూడా మా చర్చలో ఇదే అడిగాను నేను. యేసు ప్రభుని సిలువేసింది ఎవరో? నా ప్రశ్న ఇది. చెప్పండి, సింపుల్ ప్రశ్నే. చెప్పండి అమ్మా. ఒకటి మానవ, రెండు చెప్పండి, యూదులు, రెండు, మూడు చెప్పండి. మళ్ళా అడుగుతాను నా ప్రశ్న ఒకసారి మళ్ళా. యేసు ప్రభువుని అమ్మా, యేసు ప్రభువుని సిలువకు వెయ్యడానికి ఎవరికి ఇష్టమైందంట? అది చెప్పట్లేదు మీరు. యూదులు అంటారు, నేనంటారు. అసలు సిలువేయడానికి ఏదో యేసుక్రీస్తుని ప్రాయశ్చిత్తం చెయ్యాలని మొదట ఎవరు అనుకున్నారు? తండ్రి అనుకున్నాడు. అతను నలగొట్టుట ఆయనకి ఇష్టం. అతను నలగొట్టుట అతనికి ఇష్టం. అంటే ఎవరిని బట్టి ఇష్టం? మరి కష్టమని ఎందుకు అంటున్నాం మనం బైబిల్లో? అది ఆ సందర్భం కాదు. మనం చదవడం రాక మనం ఏమనుకున్నామంటే, యేసు ప్రభువుకు భయం వేసిందండి. లేదండి, ఆయన వచ్చిందే మనకు ప్రాయశ్చిత్తం చేయడానికి. ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేసేసారనుకోండి, అమ్మాయికి అబ్బాయికి, ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్లికి బలవంత పెళ్లికి తేడా ఉంటుందా? తేడా ఉంటది. ఇప్పుడు యేసు ప్రభుకి ఇష్టం లేకుండా సిలువెక్కాడని అని అన్నాం అనుకోండి మన పాపిష్టినోరితో, అప్పుడు అంత బలవంతంగా ఎవడ చచ్చిపోమన్నాడు అంట. అంతేనా? యేసు ప్రభు మనల్ని కాపాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన నిలగొట్టుకోవడానికి. యేసు ప్రభు నిన్ను నన్ను తనతో పరలోకం చేర్చుకోవడానికి, తన తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, సింహాసనం ముందు కూర్చోబెట్టడానికి, ఆ మహామహిమ ఐశ్వర్యములో మనకు పాలివ్వడానికి ఆయన దిగొచ్చాడు. ఆయనకు భయం ఏంటండి? ఇష్టపడ్డాడండి. ఆయన చనిపోవడానికే ఇష్టపడ్డాడు. ఇప్పుడు మొన్న మధ్య ఒక న్యూస్ చూశాను నేను. తండ్రి తన కూతురికి ఏం చేశాడంటే తెలుసా? ఒక కిడ్నీ పాడైపోతే తండ్రి ఒక కిడ్నీ తీసి కూతురికి ఇచ్చేశాడు. బాధపడిచ్చాడా? ఎందుకు? ఎలా ఇచ్చుంటాడు? ఇష్టపడ్డాడు. నా కూతురు గనక, నా కూతురు నా ప్రాణం, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా కూతురు బ్రతకాలని చెప్పి ఒక కిడ్నీ ఇచ్చాడండి. మరి దేవుడు ఇవ్వడా తన ప్రాణాన్ని? అంటే ఇచ్చాడు ఆయన సిలువలో. అక్కడ ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? ఒరే, ఇదిగో ఇదిగో, నేను అందరి కోసం చచ్చిపోతున్నాను, నేను అందరి కోసం నా ప్రాణాన్ని ఇస్తున్నాను, ఇదిగో వాళ్ళే నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారే. వీళ్ళే కదా, వీళ్ళ కోసం చచ్చిపోవడానికి నేను వస్తే నా ప్రాణాన్ని తీయడానికి ఎంత ఇష్టపడుతున్నారా వీళ్ళు. ఇదిగో, నేను ఆ మహిమని విడిచి, ఆ మహాలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చిన వీళ్ళు నన్ను గుర్తించట్లేదు ఏంటి అని బాధపడ్డాడు అంతే ఆయన. ఇదిగో నన్ను లెక్క చేయట్లేదు ఏంటి వీళ్ళు అని బాధపడుతున్నాడు ఆయన. అది ఆ బాధ అక్కడ. ఇదిగో తండ్రి అని ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఎన్నిసార్లు? ముమ్మారు. ప్రధాన యాజకుడంట గిన్నెలో రక్తాన్ని తీసుకెళ్ళి ఏమనాలంటే తెలుసా? నిర్గమాకాండము తీద్దాం ఒకసారి. 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము తీయండి ఒకసారి. నిర్గమాకాండము 34వ వచనము, 34వ అధ్యాయము 6వ వచనం. 34:6.
యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపును, దోషములను, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించిన. ఇంతకీ ప్రధాన యాజకుడు లేదా వెళ్ళి అక్కడ ఏమని మొరపెట్టేవాడంటే తెలుసా? ప్రభువా, ఇదిగో ఈ గొర్రె పిల్ల రక్తాన్ని చూసి నన్ను, ఇంకా నా వారిని, ఇశ్రాయేలీయులను, ఈ మందిరాన్ని కూడా, ఇశ్రాయేలీయులు చేసిన లేదా మేము చేసిన మా అతిక్రమమును బట్టి ఇదిగో ఈ మందిరాన్ని కూడా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోనాయనా. ఒక గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్లి ప్రధాన యాజకుడు దేవుని కరుణాపీఠం ముందు నుంచొని ఏమనాలంట తెలుసా? నాయనా, ఇదిగో ఈ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకో, ఈ రక్తాన్ని చూచి, ఈ రక్తము బట్టి, ఈ బలిని బట్టి, ఈ ప్రాయశ్చిత్తాన్ని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, మొదట నన్ను, నా కుటుంబాన్ని క్షమించు. రెండోది, ఇశ్రాయేలీయుల సమాజమును క్షమించు. ఇదిగో మా అందరిని బట్టి పరిశుద్ధమైన నీ మందిరం అపవిత్రమైపోయింది. ఇదిగో ఈ మందిరాన్ని కూడా పవిత్రపరిచిన ఆయన కృపామయుడా, ప్రేమామయుడా అని ప్రార్థించేవాడు ఎవరు? ప్రధాన యాజకుడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో ఇదే ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? ఇదే ప్రార్థన చేస్తున్నారు. ఇలాగే ఇదే ప్రార్థన ఇంకొకరు చేశారండి. ఎవరు తెలుసా? దానియేలు గ్రంథం దానియేలు గారు కూడా ఇదే ప్రార్థన చేస్తారు. చూద్దాం. దానియేలు గ్రంథము బహుశా 9-11 ఉంటుంది. చూద్దాం సార్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటా 11 అయినా అయ్యి ఉండొచ్చు. ఒకసారి త్వరగా ఎవరైనా తీసి స్కేల్ తర్వాత దానియేలు తీయండి రెండు పర్లేదు, తీసి చదవాలి. 9వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. అంతటా నేను 9వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా నేను, చూడండి, అంతటా ఎవరు? నేను అంటే సింగిల్. నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ఏం చేస్తాడంట? ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు ఎదుట నేను అన్నాడంటే అక్కడ ఎంతమంది ఉన్నట్టు? 3-4 ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. దానియేలు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని చేస్తున్నాడు తెలుసా? అక్కడ నేను అన్నాడు కదండి. 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 5వ వచనంలో మేమైతే అంటున్నాడు. మళ్ళా ఇక్కడ దానియేలు తన గురించి చేసుకుంటున్నాడు. మరలా మేమైతే అన్నాడు అంటే అక్కడ కుటుంబీకులు ఉండొచ్చు. మరలా 7వ వచనం 2వ లైన్ చూడండి. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము మేము అన్నాడండి. ఏమన్నాడు? మేము. అక్కడ దానియేలు వచ్చాడు. మేమంటే తప్పిపోయిన ఇశ్రాయేలీయులు. వీరిద్దరిని బట్టి అంట మళ్ళీ మందిరాన్ని గురించి ప్రార్థన చేస్తాడు చూడండి. ఇక్కడ 17వ వచనం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి మళ్ళీ ఎవరిని కలుపుతున్నాడు? అక్కడ ఎవరు కలుపుతున్నాడు? మొదటిగా తన గురించి చేసుకున్నాడు. రెండోది సమాజం కోసం చేస్తున్నాడు. 3వ ప్రార్థన పరిశుద్ధ స్థలము అంటే ఏంటది? మందిరము. దేనిని బట్టి మందిరము పాడవుతుందంట తెలుసా? దేనిని బట్టి అంట? మన అతిక్రమమును బట్టి ఏమవుతుందంట? మందిరము
పాడవుతుంది. అందుకే అంటాడు ఆ అధ్యాయమంతా ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఇదిగో 10వ వచనం చూస్తే, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలిచ్చి వాటిని అనుసరించి నడుచుకోనని సెలవిచ్చును గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే మీ ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాటలు వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక ఏమైందంట? ధర్మశాస్త్రం మీరారంట, పాపం చేశారంట. ఇలా చేసినప్పుడంట మా క్రియలను బట్టి ఏమైందంట తెలుసా? 16వ వచనం, ప్రభువా మా పాపములు బట్టి మా పితరుల దోషము బట్టి యెరూషలేము జనులు చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైతిమి. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రము తొలగనిమ్మని నీ నీతి కార్యాలన్నీ బట్టి విజ్ఞాపన చేస్తున్నాం అంటున్నాడు. ఏం చేస్తాడంట దానియేలు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎన్నిసార్లు? ఎంతమందిని కలుపుతున్నాడు అందులో? ముగ్గురిని కలుపుతున్నాడు. ఏమని తెలుసా? అయ్యా గోనె పట్ట కట్టుకున్నాడంట, తను తాను తగ్గించుకున్నాడంట. అంటాడంట, ఇదిగో ప్రభువా మేము మీ దృష్టికి పాపం చేశాను. నా మాత్రమే కాదు, నా సహోదరులైన ఇశ్రాయేలీయులందరూ కూడా పాపం చేశారు. ఇదిగో మా ఇద్దరి పాపాలని బట్టి యెరూషలేము మందిరం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ అవస్థలోకి వెళ్ళిపోయిందంట? శిథిల అవస్థలోకి వెళ్ళిపోయిందట. నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ కాంతి రానిమ్ము, నీ గొప్ప కనికరం బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. చూడండి ఏమని భక్తులు ప్రార్థిస్తున్నారు, ఏమని ప్రార్థిస్తున్నారు చూసారా? ఇప్పుడైనా ఈ కోణంలో ఆలోచించామా? ఈ కోణంలో ఓకే. ఒకసారి మరలా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అమ్మ కరుణాపీఠమును మరలా పౌలు గారు ఏం చేస్తాడో తెలుసా? దీన్నే చెప్తున్నాడు. ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో అదే మళ్ళా పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు చూడండి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పడం కుదరదు కానీ వల్లపడదు. ఇవి ఇలాగ ఏర్పరపడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము ఈ మొదటి గుడారములకు వెళ్ళుదురు. యాజకుడు ఏం చేసేవాడంట? సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును, ఎవరి కోసమంట? ఇంకా ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ఎక్కడుంది ఈ సందర్భం? ఎక్కడుంది? దానియేలు గ్రంథంలో ఉందా? ఎక్కడుందండి? ఇప్పుడు దాకా చూశారు కదా. ఎస్ చక్కగా చెప్పాడు మన గురించి. ఎప్పుడు చూస్తారంట, వింటారంట కానీ ఇక్కడ ఉండరంట. నిజం, నేను అంటలేదు మాట. ఎస్ఐ అన్నాడు, అపోస్తల కార్యంలో కూడా ఉంటుంది చివరిలో, జనులు వింటం మాత్రం వింటురు కానీ గ్రహింపలేరు. ఆ బ్యాచ్లో మనం కూడా ఉన్నామేంటి? ఇప్పుడు దాకా ఏం చూసాం మనం? ఎక్కడ చూసాం ఈ సందర్భం? యాజకుడు రక్తం ఎక్కడ పట్టుకెళ్ళాడు? లేవి కాండంలో పట్టుకెళ్ళాడు 16వ. ఆ 16నే మళ్ళా చెప్తున్నాడు. ఎవరో పౌలు గారు చెప్తున్నాడు. ఏమని? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడే ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములకు ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అర్పించేవాడంట. ఇంకా 12వ చూద్దాం. మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోకి ఎవరు ప్రవేశించారు? ప్రధాన యాజకుడు. ఎవరా ప్రధాన యాజకుడు? యేసుక్రీస్తు. చూడండి, పాత నిబంధనలో అహరోను వెళ్తే కొత్త నిబంధనలో రక్తాన్ని తీసుకుని ఎవరు వెళ్తున్నారంట? యేసుక్రీస్తు. ఎవరి కోసం వెళ్తున్నాడంట? మన కోసం వెళ్తున్నాడు. మన ప్రధాన యాజకుడు అని ఇందాక ఆ చివరి చరణం పాడుకున్నాం. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళను. యేసు రక్తం అమూల్యమైన రక్తం అని ఇందాక పాడుకున్నాం ఆరాధన గీత. ఈ వచనం అది. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు రక్తాన్ని తీసుకుని వెళ్ళాడంట. ఇదిగో తండ్రి, ఈ రక్తాన్ని చూసి, ఇదిగో ఈ నవీన్ గడిని వదిలే, ఈ రక్తాన్ని చూసి అక్కడ మీ పేరెట్టుకోండి. ఈ రక్తాన్ని చూసి, ఇదిగో ఈ రత్నాన్ని విడిచిపెట్టు. ఎంతకాలం వ్యర్థంగా బ్రతికారు యవనస్తులు. ప్రభువా ఒక అవకాశం అని అడుగుతున్నారు ప్రార్థనలో. తండ్రి నీ కోసం నిలబడతాం నాయనా,
నాకు ఒక అవకాశం ఈ నాయన అని అడిగారు. ఇదిగో ఈ రక్తాన్ని చూసి, ఈ ప్రాయశ్చిత్తాన్ని చూసి, ఇదిగో వీరిని నిర్దోషులుగా ఉంచు, వీరి నిర్దోషులుగా తీర్చు నాయన అని మన తరపున ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడంట? మన ప్రధాన యాజకుడు. ఎవరాయన? యేసుక్రీస్తు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇదే 7వ వచనం చదువు. 7వ వచనం 12 చదివాం కదా, 7 కూడా చదువు. సంవత్సరం వరకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని అది ఇందాక చదివాం కదమ్మా. అయితే ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్దామంటే 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మొదటి వచనం, 10వ అధ్యాయం మొదటి వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలిదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక రెస్ట్ లేకుండా ఈ పాస్టర్లు లేదా యాజకులు అందరూ కూడా ఏం చేశారంట? ఒకటే అర్పణ ఇస్తున్నారంట. ఎవరికి సంపూర్ణ సిద్ధి రాలేదంట. ఎన్ని మేకలు చచ్చిపోయినా, ఎన్ని కోళ్ళు చచ్చిపోయినా, కోళ్ళు అంటే కోళ్ళు అనుకోకుండా దూడలు, కోడి దూడలు అని అర్థం. ఎన్ని చచ్చిపోయినా మనిషికి సంపూర్ణ సిద్ధి రాలేదు. మరి ఎవరి వల్ల సంపూర్ణ సిద్ధి వచ్చింది తెలుసా? ఇదే వచనంలో ఉంటది, 14 అనుకుంటా. ఇదిగో యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడంటే తెలుసా? సంపూర్ణ ఆయన రక్తము 14 వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణ. ఎక్కడ సంపూర్ణం లేదు? అహరోను ఇచ్చాడు చూసారా ప్రాయశ్చిత్తం, మేకపిల్లని తీసుకెళ్ళి బలిచ్చాడు కదా తన వారి కోసం, ఇశ్రాయేలీయుల కోసం, గుడారం కోసం బలిస్తే అందులో ఏమి లేదంట? సంపూర్ణత లేదంట. ఎక్కడుందంట సంపూర్ణత? యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? ఇంకో విషయం చెప్పండి. లేవీకాండంలోనే ఇంకొక సందర్భం ఉంటుంది చూద్దాం. లేవీకాండం 16వ అధ్యాయం. లేవీకాండం 16వ అధ్యాయంలో ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. లేవీకాండము 16వ అధ్యాయము 30 నుంచి చదువుదాం. 30 నుంచి. లేవీకాండం 16వ అధ్యాయం 30 నుంచి చదువుదాం. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములు పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరుచుకుని నీ నిమిత్తమున ప్రాయశ్చిత్తం చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏం చేయాలంట? ఆ రోజు ఏం చేయాలంట? ప్రాయశ్చిత్తం రోజు ఏమవ్వాలంట? దుఃఖపరుచుకోవాలంట. మరి యేసుప్రభు ఏం చేశాడు? మత్తయి సువార్త 26లో తీయండి. ఎవరిదైతే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను నేను యేసుప్రభు వచ్చిన తర్వాత. చూడండి మత్తయి సువార్త 26లో ఆ పైన స్టార్టింగ్ లోనే ఉంటది. ఆయన ఏమయ్యాడంటే బహు దుఃఖాక్రాంతుడే అని అంటే చూడండి. చదవండి ఎక్కడది దొరికిందమ్మా? 26 మత్తయి సువార్త. మత్తయి సువార్త 26లో ఎక్కడ ఉంటుంది అది? 34లో చదవండి. మత్తయి సువార్త 26, 36, 34 చూస్తే ఎవరైనా చదవండి, కొనుక్కోండి. ఆ రాత్రి 30 ఎంత అన్న? 37 అంటే చూడండి. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ఎవరు చింతాక్రాంతులు అవ్వాలంట? పాత నిబంధనలో పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారో వాళ్ళు ఏమవ్వాలంట? దుఃఖపడాలంట. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? అది ఎవరిలో నెరవేరుతుంది? యేసు ప్రభులో. అంటే ఒక్క మాట, ఒక సున్నైనను ఒక పుల్లైనను ఆయన కొట్టేయడానికి రాలేదు. దుఃఖపడాలన్న విషయాన్ని కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. అక్కడ నెరవేరుస్తూ ఇదిగో నేను ఏమండి దానియేలు గ్రంథం చూసాం కదా. ఇప్పుడు కరుణాపీఠం దగ్గరికి రావాలి మనం. ఎవరి దగ్గర రావాలి? కరుణాపీఠం దగ్గరికి రావాలి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి అమ్మ. ఎవరి తెస్తాలు చదవండి. యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను
కరుణాధారము అన్నాడు. ఎవరంట ఇప్పుడు? యేసుప్రభు ఎవరంట? ప్రధాన యాజకుడితో పాటు ఆయనే కరుణాధారము. అంటే అర్థం ఏంటి? కరుణకు ఆధారం. కరుణకేంటి? కరుణ ఎవరి మీద బేస్ అయి ఉంటది? కరుణకి బేస్ ఎవరు? యేసుప్రభు. గొనుక్కుంటారేంటి? తప్పది. సాతాను మాటలు మాట్లాడమంటే ముందు మాట్లాడతాం మనం. కేకలు వేసుకుంటా మాట్లాడతాం. లోక సంబంధమైన విషయాలు మాట్లాడమంటే బాగా మాట్లాడతాం. ఇలాంటి చోట్ల ఎందుకు మాట్లాడలే? మన నోరు ఎందుకు పెగలదో తెలుసా? అలవాటు అయిపోయింది మనకు, అది అలవాటు చేశారు. నోరు తెరిచి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు పిల్లిల్లాగా మేము అనకూడదు, సింహాల్లా మాట్లాడాలి. మన ప్రధాన యాజకుడు ఎవరంటే "ఆ" అంటారేంటి? ఎవరు? యేసుక్రీస్తు. గొప్పగా చెప్పాలి. మన ప్రాణాన్ని విమోచించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. మన కోసం రక్తం కాచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. కరుణకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు. గట్టిగా అరిచి చెప్పాలి ఇది. నెమ్మదిగా మనలో మనం గొనుక్కోకూడదండి. మన కరుణకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు అని గొంతెత్తి చెప్పాలి. చెప్పకపోతే సిగ్గు. మిమ్మల్ని ఎరగడంటాడు దేవుడు. అంటాడు, మనుష్యుల ముందు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, మనుష్యులు ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వాణ్ణి నేను ఒప్పుకుంటాను అందరి ముందు, దేవదూతల ముందు, తండ్రి సన్నిధిలోనే ఒప్పుకుంటాను అన్నాడు. మీరేమో నోరు తెరట్లేదు. మరి మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. గట్టిగా చెప్పాలి యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు. పిల్లిల్లా గొనుక్కోకూడదు, సింహాల్లా గర్జించాలి. ఎవరంటే కరుణకు ఆధారం? యేసుక్రీస్తు. కరుణకు ఎవరు? యేసు ప్రభువే ఆధారం. ఇప్పుడు యాజకుడు ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధనలో కరుణాపీఠం ఎదురుకి వెళ్ళాలి. కానీ కరుణామయుడే కరుణాపీఠాన్ని వీడి ఎక్కడికి వచ్చేసాడంట? భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీదకి వచ్చేసి గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ స్థితిలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు చెప్పండి? ప్రధాన యాజకుడి పాత్ర తీసుకొని ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో నాయన నా రక్తము, ఇదిగో నాయన నా గిన్నె, ఇదిగో లోకములో ఉన్న సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము ఈ గిన్నెలో ఉంది. ఇదిగో ఇది నెరవేరడం, ఇదిగో నీ చిత్తము, నీ చిత్తము జరిగించుట నాకు ఆనంద సంతోషము. ఇదిగో ఒకరోజు పేతురు వచ్చాడు, శిష్యులు వచ్చారు, ప్రభువా ఫ్రైడ్ రైస్ తెచ్చాం నీకు, తింటావా అన్నారు. ఏమన్నారు? ఆకలేస్తుంది అయ్యా పేతురు అంటే, ఉండండి ఇక్కడే ఉంది రెస్టారెంట్ బర్కాస్, నేను వెళ్ళి మీకోసం బిర్యానీ తెస్తానని శిష్యులు ఏం చేశారు? డబ్బులు ఎట్టుకుని వెళ్ళారంట. ఈలోపు ఏమైందంట? సమరయ స్త్రీని మార్చేశాడంట. ఆవిడ మారిపోయింది. ఫ్రైడ్ రైస్ ఎత్తుకుని వచ్చి వేడిగా ఉంది, తినేతావా నిమ్మకాయ పిండుకొని అన్నారు. తినేసి అల్లరిపోతుంది తొందరగా అన్నారు. అక్కడ అన్నాడు యేసుప్రభు, ఇదిగో తినటానికి మీకులాగా ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు నా తండ్రి చిత్తం జరిగించుటే నాకు ఆహారము పానం అన్న. ఏంటంట? నా తండ్రి చిత్తం జరిగించుటే నాకు పానము. మనుషుల రొట్టె వలన కాదు, దేవుని మాట వలన బ్రతుకుగో. మీరు బ్రతకాలంటే మీకు బువ్వ కావాలి, అప్పడాలు కావాలి, పప్పుగారు కావాలి. నాకు అవి ఏం అవసరం లేదు. నా తండ్రి చిత్తం జరిగించుటే నాకు ఆహారం. మరి ఫ్రైడ్ రైస్ ఏం చేయమంటా ప్రభు అంటే, మీరు తినేయండి అని. తెలియని ఆహారం ఏముంది? నాకు తెలియని, భుజించుటకు తెలియని ఆహారం నాకు ఉందంటే శిష్యులు అనుకున్నారంట ఈయన ఏదో తినేసి ఉంటాడు ఎక్కడో. ఈయన పాస్టర్ గారు కదా ఏదో పెట్టేసి ఉంటారు ఈయనకి, ఏదో తినేసి ఉంటాడు అనుకుని అలా అనుకున్నారంటే శిష్యులు. భుజించుటకు ఎవరో ఈయనకి ఆహారం పెట్టారు, అందుకే ఆయన ఈ అన్నం వద్దంటున్నాడు. ఇది కష్టపడి చేయించాను స్పెషల్గా నీ కోసం అన్నాడు. ఏమాక ఏమొద్దు, పూజించుటకు తెలియని ఆహారం నాకు, నా తండ్రి పని నెరవేర్చుటయే, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటయే నాకు పానము, నాకు ఆహారం. ఇక్కడ చెప్పండి, ఆయన ఇప్పుడు మన దగ్గరకు వచ్చాక ఆయన ఏం చేశాడని తెలుసా? ఏం చేశాడంట?
ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేశాడు. మనం ఎవరం తెలుసా ఇప్పుడు? మనం ఎవరం? పిశాచులమా విశ్వాసులమా? ఆ? పిశాచులమా? మరి పిశాచులు అన్నట్టు అనిపిస్తుంది నాకు. మరి మీరు కిస్ 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 అంటున్నారు. మరి నాకు ఎవరో విశ్వాసులా పిశాచులా? విశ్వాసులు. విశ్వాసులు బైబిల్ ఏమని తెలుసా? మీరు దేవుని పిలుపునందుకొని ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:8 అనుకుంటా, 3:9. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అన్నాడా? నేనన్నానన్నమాట. చూడండి ఒకసారి. ఎంత? 2:9 అంట. అనిలానికి గిఫ్ట్ ఇద్దాం తర్వాత. యేసుప్రభు వచ్చిన తర్వాత చదవండి అమ్మా. అన్న నువ్వైనా చదవన్నా, అలా అలాగే చదవరు. అయితే మీరు చీకటిలో నుండి నేనే చదువుతాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము జాగ్రత్తగా చూడండి. ఏర్పరచబడిన వంశం, రాజులైన ఎవరంట? మన టైటిల్ ఏంటి ఈరోజు? ఆయన ప్రధాన యాజకుడు అంటే మనం ఎవరం? యాజకులు. మన పని ఏంటి ఇప్పుడు చెప్పండి అమ్మా? మన పని ప్రార్థన అయిన తర్వాత టీ తాగి బిస్కెట్లు తిని మూతి తుడుచుకుని వెళ్ళిపోవడమేనా? కాదు. మన పని ఏంటి చెప్పాలి. మన పని ఏంటి? బాగా నవ్వుతున్నారు. చెప్పండి మరి. నవ్వుతూ ఎంత బట్టి నవ్వుతారో అంత చెప్పాలి. మనం కూడా యాజకులమేనంట. ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన విశ్వసించిన వాళ్ళు. మనం ఎవరమంట? యాజకులు. మన పని ఏంటి చెప్పండి? చెప్పండి. నీ కోసం, నీ సంఘం కోసం, నీ కుటుంబం కోసం, ఇంకా నువ్వు బలపడే ఏ స్థలం ఉందో ఆ స్థలము కోసం, చేసే ప్రతి పని కోసం నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఇది నీ పని. ఇంకొక విషయం చెప్పనా? యేసు ప్రభుని ఎంత కమ్మేశాడండి యోధ? 30 వెండి నాణేలకి. ఎవరు వచ్చారు డబ్బులు యేసు ప్రభుకి? ఎవరిచ్చారు? క్షమించండి, యోధాకి ఎవరిచ్చారు డబ్బులు? ఎవరిచ్చారు? వాళ్ళు చుట్టాలా? యోధాకి 30 వెండి నాణేలు ఎవరి దగ్గర తీసుకున్నాడు యోధా? ఎవరి దగ్గర తీసుకున్నాడు తెలీదా? ప్రధాన యాజకుల దగ్గర తీసుకున్నాడు. అన్న కయ్యప్ప లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకు ఏసు కావాలా పట్టించేస్తాను, రేపు పొద్దున్న నైట్ 10 గంటలకు రండి, కొండ మీద ఉంటాడు ఆయన, పట్టేసుకుంటారు కానీ ముద్దెడతాను ఆయనే అని చెప్పాడు. చెప్పేస్తే ఇప్పుడు ఎంత కావాలి చెప్తే ఆడికి ఎంతో కొంత ఇవ్వండి రా, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్న ఎంత ఇచ్చారు? ఇప్పుడు యేసు ప్రభు ఆ ప్రధాన యాజకుల గురించి కూడా కొండ మీద ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అదండి యేసుక్రీస్తు. ఇప్పుడు మనము యాజకులుగా మనల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ఊర్లు తిట్టాలా? శాపనార్థాలు ఎడదామా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మేసిన వారి కొరకే గెత్సేమనే తోటలో ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఒకడొచ్చి మల్కు అనేవాడు ఏం చేశాడంట? పేతురు ఏం చేశాడు? చెవు నరికేశాడు. నరికేయగానే బాగా నరికేవయ్యా పేతురు, పీక నరికేయాల్సింది అన్నాడా? అనలేదు. ఏమన్నాడు తెలుసా? పేతురు నీ కత్తి వరలో పెట్టు, కత్తి వలన కత్తి వాడితే కత్తి వల్లే చచ్చిపోతావయ్యా అని ఆ చెవిని మరలా ఏం చేశాడు? అంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో నువ్వు నిజంగా యాజకుడు అయితే, నువ్వు నిజంగా యాజకురాలు అయితే ఈరోజు ఈ దైవలేఖనాల పరిశోధనలో, ఈ క్రీస్తు సువార్త సహవాసంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పాత నిబంధనలో అహరోను వేశాడు, తన వారి కొరకు, తన సమాజము కొరకు, మందిరము కొరకు ప్రార్థన చేశాడు. ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఇదిగో అహరోను కూడా 3 అంశాల మీద ప్రార్థన చేశాడు. ఇదిగో క్రొత్త నిబంధనలో యాజకుడా, నిన్నే యాజకురాలా నువ్వేం చేశావు? ఆదివారం గుళ్ళోకి వెళ్ళి సాయంత్రం స్నానం చేసి చక్కగా నీట్గా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చోడమా? ఇలా వస్తే పరలోకం వచ్చేద్దా?
రాదు. తరగతులకు వస్తే పరలోకం రాదండి. మళ్ళీ చెప్తున్నానండి. ఇక క్లాస్కి వచ్చేస్తే పరలోకం రాదు. బైబిల్ పరిశోధనకు వచ్చేస్తే పరలోకం రాదు, కానీ దాని ప్రకారం బ్రతికితే వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. మిమ్మల్ని వాక్యం చెప్పండి 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 అన్నాం అనుకోండి. ఏదో రోజు మా బాధపడలేక ఇక్కడికి వచ్చి చెప్పారు అనుకోండి, మామూలుగా అనుకోండి, రేపు పొద్దున కుస్సుమని ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎవరి బలవంతం మీద వచ్చారు మీరు? మా బలవంతం మీద వచ్చారు. తుస్సుమని వెళ్ళిపోతారు. నలిగి విరిగిన హృదయంతో నేను దేవుని కోసం ఏమైనా నిలబడాలి, నేను చెప్పాలి, దాన్ని పాటించాలి అని నచ్చినోళ్లే ఇక్కడ నిలబడగలరు. గమనించండి. ట్రైనింగ్ అయితే ఇదిగో ఆ కెవిన్ గడు కూడా చెప్పగలుగుతాను సార్, నాకంటే బాగా చెప్పగలరు. ట్రైన్ అయితే, అభ్యాసం చేస్తే, బాగా ప్రాక్టీస్ చేస్తే చదువు రానోడు కూడా వాక్యం చెప్పగలరు. దీని ప్రకారం బ్రతకటమే కష్టం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? అనేకులు వస్తారంట. ఏమవుతారంట? అనేకులు రాద్దామని చూస్తారంట, ఎవరు రాలేరు. ఎందుకంటే ఇది ఇరుకు. ఇదేంటంట? ఇరుకు. ఈ ఇరుకులోకి దూరారనుకో ఈపు కొట్టుకుపోద్ది, మోసప్పలు కొట్టుకుపోతాయి. మా ఇరుకు. విశాలమైన మార్గం ఉంటుంది, వెళ్ళిపోవచ్చు, దొల్లేచ్చు, చివరికి వెళ్ళి లోయలో అడిపోయి సత్తాం. ఈ ఇరుకు మార్గము మనకి ప్రార్థన చేసుకుంటే విశాలత చూపిస్తాడు. ఇరుకులో ఏం చూపిస్తాడు? విశాలత చూపిస్తాడు దేవుడు. ఇరుకు అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇరుకు అన్నాడు. ఇదిగో చెప్పేవారులారా మీ అందరికి, ఇక్కడ చెప్పడానికి చాలా తమ్ముళ్ళు, చాలా సహోదరులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ అందరికి ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి నేను వాక్యం చెప్తున్నాను సంఘాల్లో. 8-9 సంవత్సరాల నుంచి చెప్తున్నాను వాక్యాలు. ఎన్నో వాక్యాలు చెప్పాను. చాలా విషయాలు నేను కూడా ఏమయ్యాను తెలుసా? తప్పిపోయినప్పుడు నేను చేసే ఒకే ఒక ప్రాసెస్, దేవుణ్ణి అడగటం, ప్రభువా పడిపోయాను, నాకు నేర్పించు దేవా, ఈ విషయంలో నేను పడిపోతున్నాను, ఈ విషయంలో నేను పడిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను సిద్ధపరచు. మరలా నువ్వేం చేస్తావో తెలీదు, మరలా నాకు పూర్వమైన నీ చేతుల మీదుగా అనుభవం నాకు కావాలి. ఇష్టపడొచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా పాడవరండి. చూడండి, యేసుపుకి నీళ్ళ లేని బావిలో దోహేశారు ఎవరు? అన్నదమ్ములు. ఏం చేశారు? నీళ్ళ లేని బావిలో తోసేశారు. యేసేపుకి అది ఇష్టమా? ఇష్టం లేదు. ఆయన ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడు దేవుని కోసం? దేవుడు అనుమతించాడు గుంటలో దోయమని. దేవుడు అనుమతి లేనిదే యేసేపు ఒంటి మీద చేయగలరు ఎవరైనా? వేయలేరు. గమనించండి, అయిపోయింది నా వాక్యం. యేసేపు తన అన్నల చేత నీళ్లు లేని బావిలో తొయ్యబడ్డాడు. యేసేపుకి అది ఇష్టం లేదు, కానీ అది ఎవరికి ఇష్టం? దేవునికి. దేవునికి ఇష్టం గనక యేసేపు ఏమయ్యాడు? దాన్ని అంగీకరించాడు. గెంటితే గెంటారు, దేవునికి ఇష్టం. దేవుడికి తెలియకుండా ఏది జరగదు అని నోరు మూసుకొని దేవుని స్తుతించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. తర్వాత ఏమైంది తెలుసా? యేసేపు ఒక దేశానికి ఏమయ్యాడు? అధికారి అయ్యాడు. దేవుల్లో ఉన్నప్పుడు నీకేదో విధంగా శోధన వస్తుంది. గమనించాలి. నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షకు అప్పగిస్తాడు. ఆ పరీక్షలో నగ్గితే యేసేపుని ఎక్కడి నుంచో పెట్టాడు? ఎక్కడి నుంచో పెట్టాడు? ఐగుప్తుకు అధికారిగా, రాజు తర్వాత రాజుగా నిలబెట్టాడు. నన్నెందుకు దోసావు నాయన గుంటలో, నాకు ఈ గుంట వద్దు నాయన, నేను ఇంటికి వెళ్ళిపోతాను నాయన అన్నాడు అనుకోండి, దేవుడు యేసేపు గురించి వేరేగా రాదు. కొన్నిసార్లు దేవుని పిల్లల జీవితాల్లో వారికి ఇష్టం లేనివి దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఆయన చిత్తం నెరవేర్చడానికి. కోయిట వెళ్ళినప్పుడు బాగా చెప్తానేనంట. కోయిట వెళ్ళిన కొంతమంది అరబ్బులు ఏం చేస్తారు తెలుసా? రాయిని తోమినట్టు తోమేస్తారు. ఎందుకు? ఆ కార్లు కడిగి ఇక్కడ అంటే ఈవిడ ఉంటుందా, పరిగెట్టేద్దా ఇంటికి అని ఏం చేస్తారు? కష్టమైన పనులన్నీ చెప్తారు. చెప్పిన కొంతకాలానికి బాగా చేస్తుందని చెప్పి వెళ్ళమ్మా నీళ్ళ పని చేసుకోండి అని, అంటే వచ్చిన కొత్తలోనే ఈవిడ ఉంటుందా వెళ్ళిపోద్దా అని ఏం చేస్తారు కొంతమంది? పరీక్షిస్తారు. దేవుడు కూడా అంతేనండి. నేను విశ్వాసనండి,
ఐఎమ్ గుడ్ బిలీవర్, నాకు బైబిల్ అంతా తెలుసు, నేను రోజు బైబిల్ చదువుతాను, రోజు ప్రార్థన చేసుకుంటాను అన్నాను అనుకో, అవునా అయితే ఈ పరీక్ష తినద్దు అని దేవుడు ఏం చేస్తాడు, ఒక పరీక్ష పెడతాడు. ఆదాముకు పొందెట్టాడు, యేసేపుకి గుంటెట్టాడు. యేసు ప్రభు కూడా ఏమైంది, పరీక్ష జరిగింది కొండ మీద. నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం 3 సాతాను చూపించాడు. యేసు ప్రభు గెలిచాడు. గెలిచిన వారందరి గురించి మనం గొప్పగా చదువుకుంటున్నాం. ఓడిపోయిన వాళ్ళందరి గురించి ఎలా చదువుకుంటున్నాం. యోధా ఉన్నాడు, డబ్బు వచ్చింది, డబ్బుకు లొంగకుండా ఉంటే యోధా గురించి మనం ఎలా చదువుకుంటాం తెలుసా, యోధా పత్రిక అని ఇస్కరియోతు యోధా గారు రాసిన పత్రిక అని చదువుకుంటామేమో. కానీ యోధా ఏమైపోయాడు, తప్పిపోయాడు, పరీక్షలో నిలబడలేకపోయాడు. పేతురు ఏమయ్యాడు, పరీక్షలో నిలబడ్డాడు. అందుకే పేతురు గారు రాసిన పత్రిక అని చదువుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రధాన యాజకుడిగా, ప్రధాన యాజకురాలుగా దేవుని మందిరములో నీ పనేంటి? ఎందుకు యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఆ విజ్ఞాపన చేశాడు, ఎందుకు దుఃఖాక్రాంతుడయ్యాడో ఈరోజు మనం విన్నాం, నేర్చుకున్నాం. మరలా కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు ఒక వచనం అడ్డొస్తుంది, రే నువ్వు కూడా యాజకుడివేరా. ఒరే రాంబాబు నువ్వు కూడా యాజకుడివే, ఇదిగో మాధవరావు గారు నువ్వు కూడా యాజకుడివే, ఇదిగో తల్లి నువ్వు కూడా యాజకురాలివే. నీ పని ఏంటి, మూల కూర్చుంటాను, చప్పలు కొడతావా, పాటలు పెడతావా? మందిరములో నీ వల్లయింది నువ్వు చేయి, నిలబడు, దేవుని కోసం బలంగా నిలబడు. నిలబడితే దేవుడు అంటాడు, ఇదిగో నా బిడ్డ నా కోసం నిలబడు, ఇదిగో ఇన్ని చూసావా, ఎన్ని కష్టాలు వచ్చినా నా కోసం నిలబడ్డాడు, ఎంత శోధన వచ్చినా నా కోసం. ఈయన కదా నా ప్రియమైన బిడ్డ, ఈయన కదా నా ప్రియమైన దేవుని సంబంధి అని చెప్పి దేవుడు హర్షించేటటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. ఏదోటి చెప్పి పంపించేయండి. మేము వారం వారం ఏదోటి చెప్పి, ఓ 4 మాటలు చెప్పి, ఓ 4 జోకులు వేస్తే హాయిగా కడుపు ఇబ్బంది నవ్వుతుంటారు. మాకు కూడా కొద్దిగా పేరు వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా, అయ్య బాబా పాస్టర్ గారు చెప్పింది నువ్వు జోకులే జోకులు, తెగ నవ్వుకున్నామండి ఈరోజు, కడుపు ఉబ్బా నవ్వుకున్నాం. మీరు రండి అక్క, ఆయన ప్రసంగం ఎంత బాగా కామెడీ చేస్తాడని, జోకులు వేస్తాడు భయంకరంగా అని అనుకుంటారు. అలా పిలుచుకొస్తారు. సత్య వినబడినప్పుడండి గొడవ పడతాం. దేవుడు ఏంటి, దేవుడు నాతోనే మాట్లాడు. ఈరోజు అనిపించవచ్చు ఇదంతా నా గురించేనేమో ఈరోజు. అలా అనిపించింది అనుకోండి, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఎంతమంది ఉండగా దేవుడు నీకోసమే ఈ వాక్యాన్ని చెప్తున్నాడంటూ. నువ్వు ప్రత్యేకమైన దానివే, నువ్వు ప్రత్యేకమైన ప్రధాన యాజకుడా, ఓ యాజకుడా, నీ పని ఏంటి, ఏం చేద్దాం? ప్రార్థన చేసుకో. పరిశుద్ధులైన తండ్రి, సర్వోన్నతుడ, ప్రధాన యాజకుడైన క్రీస్తుని మా కోసం పంపించి విలువైన రక్తధారలు తండ్రి ఈ భూమి మీద చిందించి, ఇదిగోనైనా ముమ్మారు భూమి మీద పడి మీరు మిక్కిలి వేదనతో దుఃఖాక్రాంతుడై తండ్రి మా కొరకు విజ్ఞాపన చేశాడు తండ్రి. ఇదిగో మేము కూడా యాజకులమే, మేము కూడా మా ఎదుటి వారి కొరకు ప్రార్థించినట్టు ప్రభుత్వం, సంఘము కొరకు, కుటుంబము కొరకు, మా వ్యక్తిగతమైన జీవితాల కొరకు, శిథిలమైపోతున్న మానవ దేహాల కొరకు మేము ప్రార్థించగలుగుతుంది. ఆయన ధన్యతను మాకు ఇదిగో నాయన మాకు తెలిసింది, మాకు వచ్చింది, మేము నేర్చుకున్నది సహోదరులుగా మేమందరం పంచుకునేది. ఇది పంచిపెట్టేవాడు నీవని గుర్తిరిగి, అంటే ఎటువంటి అపోహలు, ఎటువంటి అపార్థాలు లేకుండా ఈ వాక్యము తగిన నిబద్ధత, ఈ వాక్యము లోబడి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించింది. విన్నటువంటి వాక్యమును దుష్టుడు ఎత్తుకుపోకుండా కాపాడుకోగలిగే శ్రద్ధాశక్తులు మా అందరికీ కనపరుస్తున్నాను. యేసుక్రీస్తు వారి వారికి ప్రార్థించడం తండ్రి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు ప్రధాన